విరసం అంటేనే చలసాని, చలసాని అంటేనే విరసం అని వ్యాఖ్యానించారు విరసం నేత వరవర్రావు. విశాఖలో నిన్న గుండెపోటుతో మరణించిన రచయిత చలసాని ప్రసాద్ భౌతికాయాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. విప్లవ రచనలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఆయనదే అన్నారు. చలసాని లేకుండా విరసం, విరసం లేకుండా చలసాన్ని ఊహించుకోలేము. విరసం కోసం తన రక్త మాంసాలను, తన శ్వాసను, తన పంచప్రాణాలను అర్పించిన వాడు చలసాని. విరసం కోసమే కాదు, విప్లవోద్యమం కోసం. ఎక్కడ ప్రారంభమైన ప్రయాణం అయినది, ఎంత దూర ప్రస్థానం. సాహిత్య సాంస్కృతిక రంగాలలో, ఉద్యమాలలో చలసాన్ని పోలిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? మడమ తిప్పకుండా తన 12-13 ఏట నుంచి 70 ఏళ్లకు పైగా అపారమైనటువంటి విశాఖ సముద్రం అంతా లోతైనటువంటి సాహిత్య పరిచయము, సాంస్కృతిక పరిచయము, ఉద్యమాల పరిచయాలు ఉండి తాను మాత్రం ఎప్పుడూ పోరాడేవాడిని ఎర్రజెండాతోటే ఉండేటువంటి వ్యక్తి బహుశా నాకు తెలిసి అయితే దేశంలో చాలా తక్కువ మంది.